అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. గ్రామ పంచాయతీ ఉద్యోగులకు నెల నెలా జీతాలు, పంచాయతీ రాజ్ శాఖ ఫైలుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేసే చిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఇక నెల నెల వేతనాలు అయితే అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీ రాజ్ ఫైల్కు మంగళవారం ఆర్థిక శాఖ ఫైనాన్స్ ఆమోదం పొందిందండి. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. మే నెల నుంచి అంటే ఈ నెల నుండి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే సకాలంలో వేతనాలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో పడనున్నాయి. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందజేయనుండడంతో ఉద్యోగులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 92,175 ఉద్యోగులు కార్మికులకు ప్రయోజనం కలగనుంది. వారికి ప్రతి నెల దాదాపు 115 కోట్లు వేతనాల రూపంలో ప్రభుత్వం చెల్లించనుంది. అయితే గతంలో ఎస్ఎఫ్సి నిధుల్లో నుంచి జీతాలు చెల్లించేది. లోకల్ బాడీ ఎన్నికలు లేకపోవడంతో ఇటు ఆర్థిక సంఘం అటు స్టేట్ ఫైనాన్స్ నిధులు కొంతకాలంగా ఆగిపోయాయి. నెల నెలా చెల్లించేందుకు ప్రత్యేక వ్యవస్థను తయారు చేయాలని పిఆర్ఆర్టీ సెక్రటరీ లోకేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ విధానంతో ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 92,175 ఉద్యోగులకు కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోని పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు 52,478 52,473 మంది, జీసీ కంప్యూటర్ ఆపరేటర్లు 1,301, మండల కంప్యూటర్ ఆపరేటర్లు 278, జిల్లా ప్రజా పరిషత్ పార్ట్ టైం వర్కర్లు 70 మంది, జిల్లా ప్రజా పరిషత్ ఫుల్ టైం వర్కర్లు 1. ఇట్లా ఈ విధంగా ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పంచాయతీ ఉద్యోగులందరూ కూడా పంచాయతీ రాజ్ శాఖ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందింది. వాళ్ళ యొక్క ఆర్థిక ఫైల్ అయితే క్లియరెన్స్ లభించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వాళ్ళు కూడా ప్రతి నెల కూడా కరెక్ట్గా వేతనాలు పొందుకునే అవకాశం లభించింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వారు అసలే చిరుద్యోగులు. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.